హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఈ లింక్ని షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2కి ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ప్రతి 15 రోజులకు ఒకసారి మనకు పేపర్లో జాబ్ క్యాలెండర్ అనే ఒక పదం వినిపిస్తోంది. అయితే చాలామంది విద్యార్థులు నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నటువంటి కాలంలో జాబ్ క్యాలెండర్ అనేది నిజంగానే విడుదల కానున్నదా? అయితే ఇంతకీ జాబ్ క్యాలెండర్ అంటే ఏమిటి? జాబ్ క్యాలెండర్ విడుదలైన తర్వాత ఏ ఏ పోస్టులు ఉంటాయి? ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ పోస్టులు ఉంటాయి? అసలు జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి? ఎన్ని పోస్టులు ఓవరాల్గా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అనేది ఒకసారి గమనిద్దాం. ఇక్కడ గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 భర్తీ చేసే సంస్థ ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషను 2026 జనవరి నాటికల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అనేదాన్ని విడుదల చేయనున్నది. అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో విడుదల చేస్తారు. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ ప్రజెంట్ అన్ని హామీలను అమలు చేస్తూ వస్తుంది. దాంట్లో భాగంగా జాబ్ క్యాలెండర్ కూడా మన నారా లోకేష్ గారు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది మిత్రమా. అయితే మొన్న పేపర్లో 99,000 పోస్టుల వరకు ఖాళీలు ఉండొచ్చు అన్నారు. అయితే 99,000 పోస్టులు వచ్చే జనవరి జాబ్ క్యాలెండర్లో నిజంగా 99,000 పోస్టులు ఉండనున్నాయా సార్ అంటే 99,000 పోస్టులు రాదు మిత్రమా. దీంట్లో ఫినాన్షియల్ పర్మిషన్ అంటే ఆర్థిక అనుమతి దాదాపు ఒక 30,000 పోస్టుల వరకు, దాదాపు ఒక 30,000 పోస్టుల వరకు మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకోండి. రానున్నటువంటి కాలంలో జాబ్ క్యాలెండర్ అది విడుదల కానున్నది. అయితే ఎక్కువ పోస్టులు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయంటే మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. దాదాపు 2,000 పైచిలకు పోస్టులు, 3,000 పైచిలకు పోస్టులు అయితే జస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో రానున్నాయి. ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. కాబట్టి ఇంకో ప్రశ్న ఏంటంటే, చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్స్ సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సిని కూడా జాబ్ క్యాలెండర్ కలిపేస్తారా సార్ అంటే కలపడి మిత్రమా. గుర్తుంచుకోండి, మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్ట్ భర్తీ చేసేదేమో ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అదేవిధంగా డిఎస్సిని భర్తీ చేసేది మనకు డిఎస్సి డిపార్ట్మెంట్ అని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విద్యా మంత్రిత్వ శాఖ భర్తీ చేస్తుంది. కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ భర్తీ చేస్తుంది. ఓకేనా. కాబట్టి డిపార్ట్మెంట్ పోలీస్ ఉద్యోగాలు కానీ అదేవిధంగా డిఎస్సిని కానీ జాబ్ క్యాలెండర్ కలపరు. జాబ్ క్యాలెండర్ ఇవి కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఈ డిఎస్సి కాకుండా అనదర్ నోటిఫికేషన్ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు, గ్రూప్ 4 పోస్టులు. ఓకేనా. ఇలా జేఎల్ కానీ డిఎల్ కానీ ఇలా ఈ సబ్జెక్టులు ఇవే ఏవైతే ఉన్నాయో వీటికే దాదాపు 30,000 అవకాశం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా. అంటే 30,000 ఉద్యోగాలలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పైన కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పైన అడిపోతుందా. కాబట్టి ఎక్కువ ఉద్యోగాలు రానున్నటువంటి కాలంలో ఇంటర్ క్వాలిఫికేషన్ పైన ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా రానున్నటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఇంతవరకు ఏ యాప్లో కూడా 100% ఎకానమీ క్లాసెస్ అనేది అప్లోడ్ చేయలేదు. కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ప్రతి ఒక్క పాయింట్ని వివరిస్తూ ప్రతి ఒక్క పాయింట్ని మీకు విడమరిచి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి బాధ్యత నేను విత్ ఇన్ 2 డేస్లోనే మీకు తీసుకోబోతున్నాను. మన యాప్ వచ్చి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. మీరు యాప్లో ప్లే స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నట్లయితే
ఈ యాప్లో ఏపీఎస్సి గ్రూప్ 1 రాయండి, మీరు గ్రూప్ 2 రాయండి. కాన్సెప్ట్ ఓరియంటెడ్లో గత ప్రీవియస్ అవర్ పరిగణలోకి తీసుకుని బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 100% ఎన్ని వీడియోస్ వస్తాయో తెలియదు మిత్రమా. ఖచ్చితంగా 100% అకాడమిక్ క్లాసెస్ అప్లోడ్ చేసే బాధ్యత నాది. దగ్గరలో విత్ ఇన్ 2 డేస్లో 2 రోజుల్లో మీ ముందుకు మన యాప్లో రాబోతున్నాను. కాబట్టి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా డిఎస్ఓ వాళ్ళ కోసం కావచ్చు, కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కావచ్చు, ఇతర ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా కూడా మీకోసం దగ్గరలోనే ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సుని కూడా లాంచ్ చేయబోతున్నాను. వాటన్నిటి కూడా మన యాప్లో తీసుకురాబోతుంది. కాబట్టి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా మిత్రమా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.